హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సుమా. మేమైతే రీసెంట్గా అయితే వేములవాడకు వెళ్ళామండి మా ఫ్యామిలీ అంతా కలిసి. కార్తీక మాసంలో శివదర్శనం చాలా మంచిది కదా. సో మేమందరం ఒక 22-24 మెంబర్స్ అందరం కలిసి అయితే వేములవాడకు వెళ్ళామండి. మాకు చిన్న వెహికల్ అయితే సరిపోదు కదా, సో అందుకనేసి ఒక బస్సు అయితే మాట్లాడారు. సో అందరం అయితే కలిసి వేములవాడకు వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇక మా గల్లీ అయితే కొద్దిగా చిన్నగా ఉంటుందండి, వెహికల్స్ రావడం చాలా కష్టము. ఇక మేమే బస్సు దగ్గరికి వెళ్తున్నాము, బస్సు రోడ్డుకుంటే అక్కడికైతే వెళ్తున్నాము సామాన్లు అన్నీ తీసుకొని. మార్నింగ్ 9కి 10కి వెళ్దాం అనుకున్నాము, కానీ అందరం కలిసి గ్యాదర్ అయ్యేసరికి ఫ్యామిలీస్ అంతా అరౌండ్ 11:30-12 అయింది. ఇక మేమైతే అందరం వచ్చామండి, ఇక్కడ బస్సులో అయితే కూర్చున్నాము. ఇక్కడైతే మా ఫ్యామిలీ అందరైతే హాయ్ చెప్తున్నారండి. ఎటైనా వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి సపోర్టివ్గా ఉన్నారు. సో నేను ఈ వీడియో అయితే క్యాప్చర్ చేసుకోగలిగాను. ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము. అసలు రీసెంట్ టైంలో ఎటైనా వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి. అసలు ఎందుకంటే మనకు ఒకప్పుడు బస్సులో వెళ్తే సేఫ్టీ అని అనేవారు, కానీ ఇప్పుడు ఎందులో వెళ్ళినా సేఫ్టీ అనేది లేదు. ఎటు నుండి ఏ వెహికల్స్ వచ్చి ఎలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. రీసెంట్ టైంలో అన్ని బస్సు యాక్సిడెంట్లు అయ్యాయి కదా, కొంచెం భయమే అనిపించింది వెళ్ళేటప్పుడు. సో ఇక నేచర్ అయితే ఎంత బాగుందో చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ కూడా వేయాలి, ఎందుకంటే మైండ్కి మంచి ప్రశాంతత అనేది ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే వనభోజనాలకని వెళ్ళేవారు వన్స్. ఇప్పుడు అసలు సిటీలో అయితే ఎవరు వెళ్ళరు, విలేజ్లలో అయితే ఇప్పటికీ వెళ్తూ ఉంటారు. కానీ మంచి విలేజ్ వైబ్ అనేది రోడ్డు పొడుగుతూ ఉందండి. మంచి పంట పొలాలు, కొండలు, ఎక్కువ కరీంనగర్ సైడు కొండలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఎంత బాగుందో చూడండి. చూడండి ఇక్కడ రోడ్డు పొడవుతో మొత్తం వడ్లు అయితే ఎండబోసారండి. ఒకవేళ ఇప్పుడు సడన్గా వర్షం పడ్డది అనుకో, ఇవన్నీ ఖరాబ్ అయినట్టే కదా. నాకు ఒక్కసారి అలా అనిపించింది. పాపం వ్యవసాయం చేసేవాళ్ళు చాలా కష్టజీవులు అండి. ఎంత పని చేసినా వాళ్ళకి లాస్ట్కి అయితే ఆదాయం అనేది అసలు ఉండదు. అసలు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడైతే ఇలాంటివి చూస్తూ ఉంటే. ఇక మేము ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగామండి లంచ్ చేద్దామని. ఇది ఏ ప్లేస్ అనేది నాకు అంత ఐడియా అయితే లేదు, కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, దానికి ఆపోజిట్లో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్ వాష్ ఇట్లా చేసుకోవడానికి అనేసి ఇక్కడైతే బస్ ఆపారు. ఇక్కడైతే మేమందరం కలిసి అయితే లంచ్ చేస్తున్నామండి.
ఇక మేమైతే లంచ్ చేసి అయితే స్టార్ట్ అయ్యామండి. లంచ్ అయితే ఇంటి దగ్గర నుండే ప్రిపరేషన్ చేసుకొని అయితే తెచ్చుకున్నాము. ఇక అవే తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక కరీంనగర్కి దగ్గరలో రాగానే ఒక 4-5 అయింది అనుకుంటా టైము. ఆ టైంలో మేమైతే ఇట్లా ఒక రోడ్డుకి ఒక చిన్న టీ స్టాల్ అంటే హోటల్ ముందు ఉంటే అక్కడైతే ఆగి అందరం కలిసి అయితే టీ అయితే తాగుతున్నాము. ఇక్కడ మంచి చెట్లు, ఇట్లా హోటల్ ముందు చెట్లు గ్రీనరీ ఉండేసరికి మేమంతా ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఫోటోషూట్లా అంటే ఫోటోషూట్ ఏం కాదు కానీ అక్కడ బాగుంది వ్యూ అనేసి అందరం కలిసి ఇలా ఫొటోస్ అయితే ఫ్యామిలీ అంతా కలిసి దిగుతున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరూ మళ్ళీ హాయ్ చెప్తారు, చూడండి ఒకసారి. మొహం కనబడతలేదు అది. ఇక్కడ పోటీ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ కూతురు అండి. కొందరు పిల్లలు ఎటైనా వెళ్తే చాలా అల్లరి వేస్తారు అసలు, కానీ మా పిల్లలు అయితే మంచిగా సైలెంట్గా ఉంటారండి. అసలు ఎటు పోయినా మంచి కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సో మంచిగా అనిపించింది. ఇక రోడ్డు పొడుగుతా సన్సెట్ అయ్యే టైము. ఇక్కడ కరీంనగర్ దగ్గరలో చాలా విలేజెస్ అన్ని ప్రాజెక్ట్ కింద పోయాయి కదా, అక్కడ వాటర్ చూడండి రోడ్డు వరకు ఉన్నాయి. ఇక మంచిగా సన్సెట్ అయ్యే టైం కదా, సన్సెట్ తీద్దామనేసి వీడియో తీద్దామనేసి క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే అండి, ఫైనల్గా అయితే సేఫ్గా వేములవాడకి అయితే రీచ్ అయ్యాము. ఇక మాకు వేములవాడలో రాజన్న దర్శనం అనేది ఏ విధంగా జరిగింది అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అప్పటి వరకు అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.